హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్సి ది స్మాల్ ఫ్యామిలీ. ఈరోజు మనం హైదరాబాద్లోని లోవర్ ట్యాంక్ బండ్లో కార్కి స్క్రాచెస్ కానీ డెంట్ కానీ తక్కువ ధరలో ఎక్కడ ఎలా రిమూవ్ చేస్తారో ఈ వీడియోలో కంప్లీట్గా చూపించబోతున్నాను. మెయిన్ తక్కువ ప్రైస్లో ఇక్కడ డెంట్ని చూసారా, ఇది కంప్లీట్గా రిమూవ్ చేస్తానని చెప్పారు. అలాగే కార్ చుట్టూ చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి, వాటిని కూడా కంప్లీట్గా కనిపించకుండా రబ్ చేసి తర్వాత పెయింట్ వేస్తామని చెప్పారు. చూద్దాం ఎంతవరకు వీళ్ళు కరెక్ట్గా పనిచేస్తారనేది. ఇప్పుడైతే ఒక పర్సన్ దాన్ని లప్పమంటారండి, లప్పం పేస్ట్. ఆ లప్పం పేస్ట్లో ఏదో క్రీమ్ కలిపి మిక్స్ చేస్తూ ఉన్నాడు. మిక్స్ చేశాక అక్కడ స్క్రాచెస్ ఉన్నాయి కదా, ఆ స్క్రాచెస్కి అప్లై చేస్తున్నాడు. అప్లై చేసిన తర్వాత స్క్రాచెస్ అన్నిటికీ అప్లై చేసిన తర్వాత ఏం చేస్తారో చూడాలి. నాకు కూడా సరిగ్గా ఐడియా లేదు ఏం చేస్తారు అనేది, నేను కూడా ఫస్ట్ టైం ఇది చేయించడం. అయితే ఇక్కడ డెంట్ రిమూవ్ చేయడానికి ఆ డెంట్ దగ్గర స్క్రూతో హోల్స్ చేస్తున్నారు. నాకైతే వెరైటీగా అనిపించింది. యాక్చువల్లీ డెంట్ రిమూవ్ చేయడానికి ఏదైనా ఎక్విప్మెంట్ వాడతారేమో అనుకున్నాను, కానీ ఇలా స్క్రూతో హోల్స్ చేస్తారు అనుకోలేదు. మరి ఆ హోల్స్ని ఎలా ఫిల్ చేస్తారో చూడాలి. నాకు కొంచెం హోల్స్ చేసినందుకు టెన్షన్ అనిపించింది. కాకపోతే ఆ కార్ ఓనరే వీళ్ళతో డైరెక్ట్గా డీల్ మాట్లాడుకోవడం జరిగింది. ఇంతకీ ప్రైస్ ఎంత అంటే ఈ డెంట్ రిమూవ్ చేయడానికి మరియు స్క్రాచెస్ రిమూవ్ చేయడానికి మొత్తం కలిపి 3000 అండి. మేము చాలా చోట్ల అడిగి చూసాము, అందరూ 5000 ప్లసే చెప్పారు. కానీ ఇక్కడ లోవర్ ట్యాంక్ బండ్లో ఈ షాప్లో మాత్రం 3000 చెప్పారు. అందుకని చెప్పి యాక్చువల్లీ 3500 అట్లా చెప్పారు. కాకపోతే 3000కి డీల్ అయితే సెట్ అయింది. చాలా హోల్స్ చేస్తున్నారు. అసలు నాకు తెలిసి దగ్గర దగ్గర ఒక 20-30 హోల్స్ వేసిండొచ్చు అక్కడే. హోల్ చేసి తర్వాత దాన్ని లాగుతున్నారు, లాగడం ద్వారా డెంట్ తీస్తున్నారు. తర్వాత ఆ హోల్స్ని ఎలా కనిపించకుండా చేస్తారో చూడాలి. తర్వాత ఇదేదో తెచ్చారు, పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ ఏం లేవండి వీళ్ళ దగ్గర, చిన్న చిన్న ఎక్విప్మెంట్స్తోనే చేసేస్తున్నారు. ఆ ఎక్విప్మెంట్ చివరిలో చిన్న స్క్రూ ఉంది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఒక చిన్న స్క్రూ ఐరన్కి ఎలా హోల్ చేస్తుందనేది. అయితే వీళ్ళైతే ఇలా హోల్ చేసి దాన్ని మధ్యలో ఉన్న దాన్ని గట్టిగా ప్రెస్ చేసి లాగడం ద్వారా డెంట్ అయితే కొద్ది కొద్దిగా బయటకు వస్తుంది. చూడాలి వీళ్ళు ఎంతవరకు రిమూవ్ చేస్తారు. నాకైతే మొత్తం పర్ఫెక్ట్గా కాదనైతే అనిపిస్తుంది. కాకపోతే ఈ ప్రైస్లో వీళ్ళు చేసే పని 100% వాల్యూ ఆఫ్ మనీ అండి. ఎందుకంటే ఇంతకంటే చాలా ఎక్కువ ప్రైస్ చెప్తున్నారు. వేరే అన్ని షాపులలో కనుక్కున్నాము, ప్రతి ఒక్కరు కూడా 5000 కంటే తక్కువ కాదు అని చెప్పారు. వీళ్ళు మాత్రం 3000కి ఒప్పుకున్నారు. మీ కార్స్కి కనుక ఏవైనా డెంట్స్ ఉంటే అవి కనిపించకుండా ఉండాలి అంతే. పర్ఫెక్ట్ రిమూవ్ అవ్వదండి ఎక్కడ కూడా. లోవర్ ట్యాంక్ బండ్లో పర్ఫెక్ట్ రిమూవ్ అవ్వాలంటే మొత్తం అది ఇటువంటి చోట్ల డెంట్ పడితే మాత్రం మొత్తం పార్ట్ అనేది రిమూవ్ చేసి కొత్తది వేసుకోవడం, లేదా పార్ట్ అనేది రిమూవ్ చేసి దాన్ని డెంట్ చేయడం షోరూంలో చేస్తారు. యాక్చువల్లీ షోరూంలో మనకి కాస్ట్ అనేది చాలా ఎక్కువైపోతుంది, దగ్గర దగ్గర 15,000-20,000 అవ్వచ్చు అదంతా తీయడానికి. అంతా కాకుండా కార్ నార్మల్గా కనిపించాలి, అసలు డెంట్ ఉన్నట్టు కనిపించకూడదు, క్లియర్ చేసుకోవాలి, కార్ బాగా కనిపించాలి అనుకుంటే మాత్రం మీరు ఇక్కడికి రావచ్చు. నేను ఈ వీడియో చివరిలో వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను, అలాగే అడ్రస్ ఎగ్జాక్ట్గా ఇది లోవర్ ట్యాంక్ బండ్లో ఎక్కడ ఉంది అని కూడా మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. అలాగే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా నేను డిస్ప్లే పైన ఇస్తాను. మీరు కావాలంటే కాంటాక్ట్ అయ్యి వెళ్ళి రిపేర్ చేయించుకోవచ్చు. ఐ మీన్ డెంట్ అండ్ స్క్రాచెస్ రిమూవ్. నేను మన ఛానల్ నేమ్ వాళ్ళకి చెప్పి ఇలా మా సబ్స్క్రైబర్స్ కూడా రావచ్చు, ఒకవేళ వస్తే ఎక్స్ట్రా డిస్కౌంట్ ఏమైనా ఇస్తారా అంటే ఖచ్చితంగా భయ్యా మీరైతే యూట్యూబ్లో పెట్టండి, మీ ద్వారా ఎవరైనా వస్తే ఇంకొంచెం ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇవ్వడానికి ట్రై చేస్తామని వాళ్ళైతే మాట ఇవ్వడం జరిగింది. సో మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఇలా కార్ డెంట్ రిమూవ్కి కానీ స్క్రాచెస్ రిమూవ్కి కానీ వెళ్తే ఇంకొంచెం తక్కువలో అయిపోయి, అంటే నార్మల్గా వాళ్ళు చెప్పే ప్రైస్ కంటే ఇంకొంచెం తక్కువలో అయిపోయే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఇందాక ఇక్కడ లప్పం పేస్ట్ పెట్టారు కదా, అది కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ వాటర్తో అయితే క్లీన్ చేస్తున్నారు. అసలు లప్పం పేస్ట్ పెట్టిన తర్వాత మళ్ళీ దానికి కరెక్ట్గా సెట్ అయ్యేలాగా ఆ స్క్రాచ్ కనిపించకుండా ఉండడానికి ఇలా వాటర్తో అయితే క్లీన్ చేస్తున్నారు. మొత్తము అన్ని స్క్రాచ్లకి ఇలాగే చేశారండి. తర్వాత ఏం చేస్తారో చూడాలి.
కానీ నా మెయిన్ డౌట్ ఏంటంటే అక్కడ పడ్డ డెంట్, ఫ్రంట్ టైర్ దగ్గర పడ్డ డెంట్ ఎలా రిమూవ్ చేస్తారనేది నా మెయిన్ డౌట్. చూద్దాం అది ఎంతవరకు కంప్లీట్గా వాళ్ళు చేస్తారు అనేది. నెక్స్ట్ అక్కడ ఇంకో పర్సన్ వస్తున్నారు అదే డెంట్ రిమూవ్ చేయడానికి. ఫ్రంట్ కార్ డోర్ ఓపెన్ చేశారండి, కింది నుంచి అది రావట్లేదు సరిగ్గా అని చెప్పేసి ఫ్రంట్ కార్ డోర్ ఓపెన్ చేసి అక్కడ పెద్ద పెద్ద హోల్స్ చేస్తున్నారు. నాకు ఇంకా టెన్షన్ అనిపించింది, ఇంత పెద్ద హోల్స్ ఎందుకు చేస్తున్నారు, అసలు ఐరన్కి హోల్స్ చేస్తే ఎలా కవర్ చేస్తారు, మళ్ళీ కనిపించకుండా ఎలా చేస్తారు అనేది నాకు చాలా టెన్షన్ అయింది. కాకపోతే ఒకటి వెసులుబాటు ఏంటంటే నేను మాట్లాడలేదు, ఈ కార్ ఓనరే మాట్లాడుకున్నారు కాబట్టి నాకైతే పర్వాలేదు అనిపించింది. ఏమైనా ఏ బాధ్యత అయినా ఆయన మాట్లాడుకున్నారు కాబట్టి ఆయనదే ఉంటుంది, నాదే ఉండదు. అదే ఒకవేళ నా కార్ అయి ఉంటే కనుక నేను ఖచ్చితంగా హోల్స్ చేయడానికి ఒప్పుకునేవాడిని కాదు. కానీ చూద్దాం, వాళ్ళంత ధైర్యంగా హోల్స్ చేస్తున్నారు. చూడండి ఎంత పెద్ద హోల్స్ చేస్తున్నారో. వాళ్ళంత ధైర్యంగా హోల్స్ చేస్తున్నారంటే ఖచ్చితంగా వాటిని కనిపించకుండా చేస్తామని అయితే చెప్పారు. చూడాలి మరి ఎలా చేస్తారో. అంత పెద్ద హోల్స్ చేసి లోపల ఒక రాడ్ లాంటిది పెట్టి లోపల నుంచి రిమూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఈయనైతే యాక్చువల్లీ 2 పెద్ద హోల్స్ చేశారు. నాకు కంప్లీట్ అయ్యేంత వరకు అయితే ఎలా అనిపించిందంటే, వామ్మో ఏంట్రా నాయన ఇది, డెంట్ రిమూవ్ చేయడానికి వస్తే వీళ్ళే సపరేట్గా స్పెషల్ డెంట్స్ చేస్తున్నారు అనిపించింది. కానీ పనితనం అనేది చాలా బాగుందండి. చివరికి వచ్చేసరికి ఎక్కడ ఏ హోల్స్ కనిపించలేదు, అంతా కవర్ చేసేసారు, నీట్గా చేసిచ్చారు. అది ఎలా అనేది మీరు ఈ వీడియోలో చూడొచ్చు. దయచేసి వీడియోని ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అయితే ఇక్కడ లప్పం పేస్ట్ చేశారు కదా, లప్పం పేస్ట్ చేసి వాటర్తో క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఆ బ్లాక్ కలర్ ఉందండి, అది కూడా లప్పం లాంటిదే. అదేంటనేది నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. దాంట్లో కూడా కొంచెం క్రీమ్ కలిపి ఎక్కడైతే ఇందాక లప్పం పేస్ట్ చేశారో, లప్పం పేస్ట్ కోటింగ్ వేశారో దానిపైన మళ్ళీ ఈ బ్లాక్ కోటింగ్ అయితే వేస్తున్నారు. తర్వాత పెయింట్ చేస్తామని చెప్పారు. వీడియో లెంత్ ఎక్కువ అవ్వకూడదని చెప్పేసి నేను అక్కడక్కడ వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఎందుకంటే చూసే వాళ్ళకి టైం సేవ్ అవ్వాలి కదా, నేను చెప్పే సోది వినుకుంటూ కూర్చోరు కదా ఎవరు. అయితే అతనైతే ఆ బ్లాక్ కోటింగ్ని అన్ని స్క్రాచెస్కి పెట్టేశాడు. తర్వాత ఇక్కడ ఇంకా ఈ డెంట్ అనేది రిమూవ్ అవ్వలేదు. ఎంతవరకు అయ్యిందో అంతవరకు చేశారు. తర్వాత దానిపైన కూడా లప్పం పేస్ట్ అయితే చేస్తున్నారు. లప్పంలో ఏదో రెడ్ కలర్ క్రీమ్ కలిపి దాన్ని బాగా మిక్స్ చేసి ఇక్కడ అప్లై చేస్తున్నారు. అంటే యాక్చువల్లీ 70-75% వరకు డెంట్ అనేది రిమూవ్ అయింది, మొత్తం అవ్వదు అని చెప్పారు. తర్వాత దాన్ని ఎగ్జాక్ట్గా కార్కి ఇంతకు ముందు ఎలా ఉందో అలా కనిపించేలా చేస్తాము అని చెప్పారు. అయితే లప్పం పేస్ట్ పెట్టిన తర్వాత వాళ్ళు చేసిన చిన్న చిన్న హోల్స్ ఏవైతే ఉన్నాయో అవి కవర్ అయిపోయాయి. తర్వాత డోర్ తీస్తే మళ్ళీ అక్కడ 2 పెద్ద హోల్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా అలాగే కవర్ చేస్తారు అనుకుంటున్నాను. కానీ హోల్ పైన ఎలా లప్పం పెడతారో నాకైతే తెలియదు, చూడాలి. ఎందుకంటే ఇవన్నీ చిన్న చిన్న హోల్స్ కాబట్టి కవర్ అయిపోయాయి. అవి పెద్ద హోల్స్ కదా, వాటిని వాళ్ళు చేసిన హోల్స్ని ఎలా కవర్ చేస్తారో చూడాలని నాకు ఇంట్రెస్ట్గా ఉంటుంది. కానీ బాగానే కవర్ చేశారండి. నాకైతే ఇక్కడ నిజంగానే హోల్స్ చేశారా అన్నట్టుగా అనిపించింది, ఎందుకంటే అంత బాగా కవర్ చేశారు. అది చూడండి. ఇప్పుడు లోపల హోల్స్ని కవర్ చేయడానికి అతనైతే వైట్ టేప్ ఉంటుంది కదా, మ్యాక్సిమం ఎక్కువగా హాస్పిటల్లో యూస్ చేస్తారు సెలైన్ పెట్టేటప్పుడు, అలాంటి వైట్ టేప్ అయితే దానిపైన పెట్టాడు. దానిపైన పెట్టిన తర్వాత లప్పం పేస్ట్ చేశాడు. ఆ హోల్స్ అయితే కవర్ అయిపోయాయి. తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్, ఆ లప్పం డ్రై అయిపోయిన తర్వాత వాటర్తో మొత్తం క్లీన్ చేస్తున్నారు. తర్వాత పెయింట్ చేస్తారండి. ముందుగానే ఆ పెయింట్ అనేది కార్ యొక్క వేరే పార్ట్ దగ్గర, అంటే స్క్రాచెస్ డెంట్ ఎక్కడ లేని చోట పడకూడదని చెప్పి ఇలా న్యూస్ పేపర్తో అయితే మొత్తం కవర్ చేశారు. కవర్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా కార్ కలర్ ఏదైతే ఉందో అలాంటి పెయింట్ అయితే తెప్పించి ఆ మిషన్లో వేసి పెయింట్ అయితే చేస్తున్నారు మొత్తం కంప్లీట్గా. ఇక్కడ అలాగే స్క్రాచెస్ ఉన్న దగ్గర పెయింట్ అయితే చేస్తున్నారు. ఇందాక ఇక్కడ హోల్స్ చేసి లప్పం కోటింగ్ వేశారు కదా, తర్వాత దానిపైన సేమ్ ఇంతకుముందు లాగే బ్లాక్ కోటింగ్ వేసి తర్వాత దానిపైన కూడా పెయింట్ చేస్తున్నారు.
ఇదండి వాళ్ళు యూజ్ చేసే పెయింటింగ్ మిషన్. నాకు ఇది ఎలా అనిపించిందంటే మామూలుగా కార్ టైర్స్లో గాలి కొడతారు కదా, అలా అనిపించింది. సేమ్ అలాంటి మోటరే ఉంది ఇక్కడ కూడా. సో దాంతో అయితే వీళ్ళు పెయింట్ చేస్తున్నారు. ఆ పెయింట్ క్వాలిటీ ఎలా ఉంది, కార్ కలర్కి కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదా అనేది కింద కొంచెం పెయింట్ చేసి చెక్ చేసుకొని మరి కరెక్ట్గా నీట్గా పెయింటింగ్ అయితే చేస్తున్నారు. అదంతా ఇప్పుడు చూడండి కవర్ అయిపోతుంది, ఎగ్జాక్ట్గా కార్ కలర్తో అయితే మ్యాచ్ అయిపోతుంది. అలా ఆయన ఎక్కడెక్కడైతే స్క్రాచెస్ ఉన్నాయో రబ్ చేసి కోటింగ్ వేశారో అక్కడంతా పెయింట్ చేసేస్తున్నాడు. మొత్తానికైతే ఈ డెంటింగ్ రిమూవ్ అండ్ స్క్రాచ్ రిమూవ్ అనేది కంప్లీట్ అయిపోయింది. చూడండి పెయింటింగ్ అయితే ఎక్కడ డౌట్ రాకుండా, అంటే ఇక్కడ పెయింట్ వేశారో అని తేడా తెలియకుండా చేశారు. చూడండి డెంట్, ఇంతకుముందు ఇక్కడ డెంట్ ఉండేది, ఆ డెంట్ని కూడా మ్యాక్సిమం కవర్ చేశారు. కింద కొంచెం కనిపిస్తుంది అంతే. ఆ కిందిది రిమూవ్ చేయలేం భయ్యా, అది చేయాలంటే కనుక మొత్తం పార్ట్ అనేది రిమూవ్ చేసి చేయాల్సి ఉంటుంది, చాలా పెద్ద పని అది అన్నారు. కాకపోతే వీళ్ళు అడిగిన టైం ఎగ్జాక్ట్లీ 2 hours అండి. 2 hours అంటే 2 hours కంప్లీట్ చేసి ఇచ్చారు. ఎక్కడ కూడా అటు ఇటు అవ్వలేదు. ఎగ్జాక్ట్గా 2 hours మొత్తం డెంట్ రిమూవ్ చేసి మన స్క్రాచెస్ అయితే రిమూవ్ చేసి, ఇక్కడ చూడండి ఇందాక హోల్స్ చేశారు కదా, చూస్తే నేను నమ్మలేకపోయాను. అసలు అక్కడ హోల్స్ లేవు, ఏమీ లేవు. కార్ ఇంతకుముందు ఎలా ఉందో అలాగే ఉంది. సో వర్క్ అయితే బాగుంది. 100% నేను చెప్పలేను, కాకపోతే 100కి ఒక 75% అయితే వీళ్ళు న్యాయం చేశారు. మొత్తానికి కార్ అయితే నీట్గా అయిపోయింది. ఈ 3000 ప్రైస్లో వీళ్ళు చేసిన పని నాకైతే నచ్చిందండి. ఈ ప్రైస్లో ఇంత నీట్గా ఎవరు చెయ్యరు లోవర్ ట్యాంక్ బండ్లో అని చెప్పి నాకైతే తెలుసు. ఎందుకంటే నేను కాకుండా నా ఫ్రెండ్స్ కూడా చాలామంది క్యాబ్ డ్రైవర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా వెళ్ళినప్పుడు చాలామంది ఎక్కువగా డిమాండ్ చేయడం జరిగింది. ఈ షాప్ ఎగ్జాక్ట్ అడ్రస్ వచ్చేసి లోవర్ ట్యాంక్ బండ్లో అంబేద్కర్ భవన్ అని ఉంటుంది. అంబేద్కర్ భవన్ చూస్తున్నారు కదా, లోవర్ ట్యాంక్ బండ్ రోడ్లో అంబేద్కర్ భవన్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉంటుంది. షాప్ పేరైతే బోర్డు అంటూ ఏమీ లేదండి, కాకపోతే ఇది ల్యాండ్ మార్క్ అనేది అంబేద్కర్ భవన్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉన్న షాపే వీళ్ళది. వర్క్ అయితే బాగా చేశారు, నేను సాటిస్ఫైడ్, ఈ కార్ ఓనర్ కూడా సాటిస్ఫై అయ్యారు. తర్వాత వాళ్ళు భయ్యా మాకు డెంటింగ్ అండ్ పెయింటింగ్ వర్క్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, మేము చాలా యాక్సిడెంట్ అయ్యి ఇక పనికి రావు అనుకున్న బళ్ళను కూడా రిపేర్ చేశాము, ఆ వీడియోస్ కొన్ని నా దగ్గర ఉన్నాయి పంపిస్తాను, వాటిని కూడా వీడియోలో పెట్టండి అని చెప్పైతే రిక్వెస్ట్ చేశారు. సో దానికోసం వాళ్ళు పంపిన కొన్ని వీడియోస్ని నేను ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. ఇలా వీళ్ళు చాలా కార్స్ అనేది డెంటింగ్ పెయింటింగ్ చేశారు. సో ఎక్స్పీరియన్స్ పర్సన్నే. నేను 75% చేశారు అని ఎందుకన్నానంటే పెయింట్లో ఎక్కడ తేడా కనిపించలేదు, కానీ ఆ డెంట్ అనేది కింద ఇంకా కొంచెం కనిపిస్తుంది కదా, అక్కడ కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ ఏంటంటే అది కూడా లప్పంతో కవర్ చేస్తే అయిపోతుందిలే అనుకున్నాను, అది కూడా వాళ్ళని అడిగాను. కాకపోతే ఆ కింద లప్పం పెడితే కింద రోడ్డు హీట్ ఉంటుంది కదా వెహికల్ రన్ అయ్యేటప్పుడు, ఆ రోడ్డు హీట్కి వాళ్ళు కింద పెట్టిన లప్పం అక్కడ కనుక పెడితే అది ఆ హీట్కి ఊడిపోతుంది, ఉండదు అని చెప్పారు, అందుకని అక్కడ పెట్టలేదని చెప్పారు. సో పర్వాలేదు, మొత్తానికైతే దరిద్రంగా కనిపించే డెంట్ మాత్రం రిమూవ్ అయిపోయింది. చూడండి వీళ్ళు ఇంత డెంట్ అంటే ఇంత యాక్సిడెంట్ వెహికల్ని కూడా రిపేర్ చేశాము అని చెప్తున్నారు. అవసరమైతే మొత్తం లైట్స్ బానట్ అంతా ఓపెన్ చేసి డెంట్ అయితే కంప్లీట్గా రిమూవ్ చేస్తామని చెప్పారు. నేను ఇక్కడ స్క్రీన్ మీద అయితే వీళ్ళ నేమ్ అండ్ కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తున్నాను. మీకు గనక అవసరం ఉంటే, తక్కువలో అయిపోవాలి అనుకుంటే కనుక ఇక్కడికి రండి, వీళ్ళని కాంటాక్ట్ చేసి రండి. వాళ్ళు చెప్పిన టైంలో వస్తే మీ వర్క్ అనేది వాళ్ళు కంప్లీట్గా మంచిగా చేయడం జరుగుతుంది. ఇవ్వండి వాళ్ళ పేర్లు, నంబర్లు. వీళ్ళ షాప్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ టైం వచ్చేసి మార్నింగ్ 10కి ఓపెన్ చేస్తారండి. వాళ్ళు ఓపెన్ చేసి క్లీన్ అంతా చేసుకొని సెట్ చేసుకోవడానికి ఒక 1/2 hour పడుతుంది. సో మీ వర్క్ ఏదైనా ఉంటే మార్నింగ్ 10:30 అలా మాట్లాడుకొని వస్తే
మీ వర్క్ అనేది వాళ్ళు స్టార్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ అఫ్రోజ్ అని ఒక నంబర్ ఇచ్చాను కదా, ఒకవేళ ఆ నంబరు కలవకపోతే సోనుబాయ్ అని ఇంకో నంబర్ ఉంది కదా, ఆ నంబర్ని కాంటాక్ట్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకొంతమందికి షేర్ చేయండి అని నేను ఫస్ట్ టైం అడుగుతున్నాను. ఎందుకంటే ఇది చాలామందికి పనికొచ్చే విషయము, డబ్బులు సేవ్ అయ్యే విషయం కాబట్టి షేర్ చేయమని అడుగుతున్నాను. ఇంతకుముందు నా వీడియోస్ ఏవి షేర్ చేయమని అడగలేదు. సో ఈ వీడియో మాత్రం లైక్ చేసి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నన్ను సపోర్ట్ చేస్తే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎంత కష్టమైనా సరే మీ ముందుకి తీసుకువచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.